జరిగినప్పుడే అటు రాయలసీమ ఆంధ్ర వాళ్ళు కలిసి కర్నూలులో రాజధాని పెట్టుకున్నప్పుడే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాబట్టి దయచేసి మనకంటే గొప్పవాళ్ళు అమరవీరులు, ఆ ఫోటోల్లో ఉన్నవాళ్ళు. మనం గొప్పవాళ్ళం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. వాళ్ళ ఏలు కోటి కూడా మనం సరిపోం. కాబట్టి నేను గొప్ప అని అనుకునే బదులు వాళ్ళని తలుసుకుంటూ వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళ కోరికలేంటి, ఆశయాలని మనం ఎట్లా నెరవేర్చాలి, వాళ్ళ కోరికలని ఎట్లా నెరవేర్చాలి. 2 నిమిషాల మౌనం పాటించడం అంటే వాళ్ళ ఆశయాల కోసం మనం ప్రతిజ్ఞ చేసినట్టు. మరి అటువంటి దానికోసం మనందరం కూడా, పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, దత్తన్న చివరి దశలో ఉన్నాడు. కాబట్టి మీరు ముందుండండి. మీకు మొత్తం తెలుసు, తెలంగాణలో ఊరు వాడు తెలుసు, వాడ తెలుసు, గల్లీ తెలుసు. ఇక హైదరాబాద్ అంటే మీకు కొట్టిన పిండే, మీకు అంతా తెలుసు. కాబట్టి మన ఇక్కడ ఉన్న కవి రచయిత అప్పటి నుంచి మేము 99లో మేము ఊరు తిరుగుకుంటా పోతే అన్నప్పుడు హాస్టల్ వార్డెన్ మాకు అక్కడనే స్వామి అన్న మాకు ఇంత భోజనం పెట్టి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మాకు మంచి వసతి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. తెలంగాణ అంటే శివాలు కూడా లేచొస్తాయి, సమాధులే సాక్ష్యాలైతాయి. కాబట్టి తెలంగాణ అది మన తల్లి రుణం తీర్చుకున్నట్టు. మన తల్లికి పుణ్యం పెడుతూ సంవత్సరం చేస్తూ కానీ ఈ తెలంగాణ తల్లి రుణం తెచ్చుకోవడానికి మనందరం మన బంధాలని, మన రాజకీయాలని, మనకున్న కట్టుబాట్లని, కులాలని, మతాలని పక్కన పెట్టి వారు ఆశయాలైనటువంటి తెలంగాణ సమాజం కోసం, 4 కోట్ల ప్రజల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, భోజనుల కోసం కోటికి లేక కేకలేస్తున్నటువంటి అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అత్తనాదాలు ఇక తెలంగాణలో వినపడొద్దు. ఆకలి చావులు ఉండొద్దు, ఆత్మహత్యలు ఉండొద్దు అని మనం కోరుకోవాలి. సకల సంపద కలిగిన నా తెలంగాణ, కోటి రత్నాల వీణ నా తెలంగాణ. కాబట్టి దయచేసి ప్రపంచంలో ఎక్కడ లేనంత సంపద ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ సంపదని కాపాడుకుంటూ మనందరం కూడా, పెద్దలు గౌరవనీయులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. పృథ్వీ వెళ్ళిపోయిందా? పాశమన్న లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు, ఏ పార్టీ ఎక్కువ కాదు, అందరూ మనోళ్ళే. తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు ఆగమవుతుంటారు వాళ్ళు, పరిశాన్ అవుతుంటారు వాళ్ళు. కాబట్టి ఆగమయ్యే వాళ్ళందరూ కూడా మనం ఆలింగనం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు పోయి మన ఆశయాలు నెరవేర్చుకుందాం. దాంట్లో ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు నాకు ఏ బాధ్యత తప్ప చెప్పినా, ఏ పనప్పు చెప్పినా నాకు సాధ్యమైన కాడికి నేను ఇప్పుడు చాలా ఆపరేషన్లు చేసుకొని వచ్చిన. కాబట్టి ఈరోజు తప్పక అవకాశం ఉన్నా ఇక ఆదేశం కాదు, అదొక రకంగా ఆయన నువ్వు రావాలి అని గట్టిగా చెప్పడం, శ్రీను గట్టిగా చెప్పడం వల్ల ఇక్కడికి దత్తన్న వస్తుందని చెప్పడం వల్ల చాలా రోజులైంది. దత్తన్న నా కోసం కూడా జైల్లో ఉంటే పార్టీకి అతీతంగా పోయి ఎవరు పోయి చెప్పినా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అరే ఇంద్రియ
జైల్లో ఉన్నాడా అని ఆయన ఎంతో బాధపడ్డట్టుగా నాకు చాలా మంది చెప్పిండ్రు. కాబట్టి అందరికి కూడా నా కోసం తప్పన పడిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి అని ఇక్కడికి నా ఆరోగ్యం బాగాలేకుండా రావడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ధన్యవాదాలు ఇల్లన్న గారికి. దత్తన్న వాడే ముందు రాజలింగం అని అంటే ఒక చరణం వినిపిస్తాడంట. అమరవీరులాశయం నెరవేర్చుటది మన కర్తవ్యం. అమరవీరులాశయం నెరవేర్చుటది మన కర్తవ్యం. 69 ఉద్యమ అమరుల ఆశలవి నెరవేర్చుదాం. మలిదశ బలిదాన వీరుల ఆశలవి నెరవేర్చుదాం. అమరులకు అభివందనం, పాదాభివందన చందనం. అమరవీరులాశయం నెరవేర్చుడది మన కర్తవ్యం. నష్ట కష్టములోర్చి తన్మంధనాన్ని వెచ్చించిత, ప్రత్యేక రాష్ట్రాన్ని చూడక కనుమూసిన ఆ అమరుల త్యాగ ఫలమిది బలిగున్న